బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అఘోరా అఘోరి మధ్య వివాదం రచ్చకెక్కింది. మహిళా భక్తులను అఘోరా బాబా రాజేష్నాథ్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆశ్రమం ముందు అఘోరి ఆందోళనకు దిగింది. రాజేష్నాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది అఘోరి. నేను పర్సనల్ ప్రాబ్లంతో బాధపడుతుండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో కొంతమంది నాకు చెప్పారు, తణుకులో ఒక గురువు గారు ఉన్నారు, ఆయన నీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అని. ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడి నా బాధ సాల్వ్ అయిపోతుంది అనుకుని నేను తణుకు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. సో వెళ్ళాను, నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను. నేను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకున్నాను. నేను ఏడుస్తుంటే ఆయన అన్నారు, అరే నాన్న ఏడవకురా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, నేనున్నా కదా నేను సాల్వ్ చేస్తా అన్నారు. ఎంతో ఆనందపడ్డాను ఆయన అన్న ఆ మాటకి. నేను ఇంకా నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను. నేను వచ్చిన 2 డేస్కి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అలాగా కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను. నా గుండెకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధపడ్డాను. నేను ఏడ్చుకున్నాను. ఎందుకంటే నేను ఎవరితో కన్న తల్లిదండ్రులతో చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. సో ఒక తండ్రి స్థానంలో నేను చూశాను ఆయన్ని. ఆయన నన్ను ఏ స్థానంలో చూసారో మీకే వదిలేస్తాను, మీ ఆలోచనకే. మీరు ఆలోచించాలి కూడా నన్ను ఎలా చూసారని. నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, అఘోరి అమ్మ యూట్యూబ్లో చూశాను. ఆ రాజేష్నాథ్ గురించి అమ్మ పెట్టిన వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చూశాక నాకు ధైర్యం వచ్చి నేను అమ్మని సంప్రదించడం జరిగింది. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను తణుకు ఆ రాజేష్నాథ్ని కలిశానమ్మా, నా పర్సనల్ ప్రాబ్లం ఇలా చెప్పుకున్నాను, తీరుస్తా అన్నాడు. ఆయన సాల్వ్ చేసేది కాకుండా ఆయనే నాకు పెద్ద ప్రాబ్లం లాగా తలకి చుట్టుకున్నాడమ్మా అని ఎంతో బాధపడుతూ అమ్మకి చెప్పుకున్నాను. అమ్మన్నారు, అదే నువ్వు ఏడవకురా, ఆడపిల్ల ఏడిస్తే నేను చూడలేను, ఆడపిల్లకి కష్టం అంటే నేను ముందుండి వాళ్ళని రక్షించుకుంటాను, ఆడపిల్లలకి ఎటువంటి బాధ రానివ్వను. నాన్న నువ్వు ఏదైతే బాధపడ్డావో, ఏదైతే చూసావో అవన్నీ ఒక వీడియో తీసి పెట్టరా అన్నారు. అమ్మ ఇచ్చిన ధైర్యం వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఒక ఆడపిల్ల మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పుకోలేదు కదండి, ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను చెప్పేదల్లో ఒకటేనండి, అఘోరి అమ్మ ఆడపిల్లకి ప్రాబ్లం వస్తే అది ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ముందుండి పోరాడతారు, ఆడపిల్లని రక్షించుకుంటారు అనే నమ్మకం నాకుంది. మీ ఇంట్లో ఒక కూతురిలా, ఒక చెల్లిలా నన్ను భావించి నా బాధని మీరు అర్థం చేసుకుని ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని భావిస్తూ మనందరం అఘోరి అమ్మకి సపోర్ట్ చెయ్యాలి, అమ్మని వెనుకుని నడిపించాలి. ఇలాంటి విషయాల్లో కాకపోతే మనం ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తామండి. సో నేను అందరినీ ప్రార్థించేది ఒకటే, అఘోరి అమ్మకి తోడుందాం, అఘోరి అమ్మని వెనుకుని సపోర్ట్ చేసి నడిపిద్దాం. అమ్మ ఈరోజు చెప్పారు కాబట్టి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. నేను నా వంతు అయిన సహాయం నేను ఈ వీడియో ద్వారా అమ్మకి చేస్తున్నాను. ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదని చెప్పి నేను చేస్తున్నాను. నాలాగా ఇంకెవ్వరూ బాధపడకూడదు. ఇలాగా ఆ రాజేష్ నా దగ్గరికి వెళ్ళి మోసపోకండి, నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇదే చెప్పగలను. మీరు నమ్మి వెళ్తే ఆ నమ్మకం మీరు పోగొట్టుకోవాల్సింది. సమస్య చెప్పుకుంటారు, ఆ సమస్యని ఒక అలుసుగా తీసుకొని మళ్ళీ మనకి రివర్స్ మన తలకి చుట్టుకుంటారు ఆయన.
సో రైట్, ఇప్పుడు మనం చూసాం అఘోర బాధితురాలు ఏం మాట్లాడిందో మనం విన్నాము. అయితే అఘోర బాధితురాలకు సపోర్ట్ గా అఘోరి అయితే తనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆవిడ అఘోరాకి సంబంధించి కూడా ఆందోళన చేయడానికి కూడా అక్కడ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. గొడవకి రాలేదమ్మా, మీకు తల్లిలాగా చెప్తుంది. నేను గొడవకి రాలేదు, ఆయన మీద కొన్ని అబండాలు వచ్చినాయి. చాలా మంది ఆడపిల్లలు అదే ఒకసారి వస్తే నేను తిరికోడు కాబట్టి దాక్కున్నా అని నేను అనాల్సి వస్తుంది. ఎందుకంటున్నా అంటే నేను విత్ ప్రూఫ్తోనే వచ్చాను. 2 మాటలు ఆయనకు ఫోన్లో నేను 40 నిమిషాలు చెప్పాను. నాన్న మార్చుకుని మెసేజ్లు ఇలా ఉన్నారు, వచ్చిన వాళ్ళతో ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు కూడా ఇలా ఉన్నది, ఇలా మీరు ఇలా అని నేను ఆల్రెడీ అన్నీ చెప్పాను. అమ్మ మార్చుకుంటా అమ్మ అన్నది వింటావా? అది కూడా ఆయన నోటితో మార్చుకుంటా అన్నది వింటావా? వినిపిస్తుంది. అంటే మాట్లాడడానికి వచ్చామ్మా, చట్ట వచ్చే వరకు ఉంటాను కదమ్మా. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు అనడానికి చట్టపరంగా చూసుకోవాలి. ఎక్కడ ఉండాలి? అరెస్ట్ చేయండి, మన ఇక్కడికి వచ్చినందుకు అరెస్ట్ చేయండి అమ్మా. ఎంత తీసుకున్నాడు అనేది నా దగ్గర తెలిసింది. ఎవరితో ఎలా ప్రవర్తించాలనే డీటెయిల్స్ ఉంది. ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందు కానీ ఎక్కడ కూడా తేను. అంటే మీరు ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా. నిరసన చేయడానికి వచ్చారా? నిరసన కాదు, ఎందుకు చేస్తున్నావు ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి. నేను ఒక గురువు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు, దీన్ని మార్చుకో పద్ధతిని. అంటే ఆయన ఇక్కడ లేరు అంటున్నారు, మరి లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? అంటే పోలీస్ కంప్లైంట్ ఎవరు? నేను ఇస్తాను, నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నేను ఇస్తే మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి మీరు భయపడి దాక్కున్నాడా? దొంగ కాబట్టి దాక్కున్నాడు, అంతే కదా. దొంగ కాబట్టినే దాక్కున్నాడు. అంటే మీరు గతంలో కూడా మా గురువు గారు అన్నారు కదా, మరి మాకు గారు అనలేదు, ఓకేనా? గురువు గారు ఆయన బట్ట కడతా, ఇటు రామ్మానికి బట్ట కడతా అంటే పోయినా. ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము, అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అది. మేము అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి? పక్కా కాదు, పక్కా ఆధారాలు ఉన్నాయి, ఓకేనా? ఆధారాలు లేని నేను మాట్లాడను. ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా, ఓకేనా? ఇదే కారులో ఇప్పుడే మీరు చూస్తుండగానే ఆధారాలు లేకపోతే చూపిస్తాను, చూడండి ఆధారాలు. నేను ప్రశ్నించడానికే కదా వచ్చింది. నాకు ఏదో ఒకటి చెప్పమనండి, నేను మార్చు ఇలా ఇంటూ చేయనని. ఫోన్లోనే 40 నిమిషాలు చెప్పాను. అది కాదు, మీ శిష్యులు ఇలా ఉన్నారు, మీ ప్రవర్తన ఇలా కొద్దిగా మార్చండి అని కదా. చూపిస్తాను. మనం బిగ్ టీవీ విజువల్స్ లో కూడా చూడడం జరిగింది. అయితే అఘోర ప్రవర్తన మార్చుకోవాలని పదే కూడా అఘోరి హెచ్చరించినట్లు, ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా అఘోరి చెప్పడం జరుగుతుంది. అయితే తన తీరు మార్చుకుంటాను అని కూడా ఆయన చెప్పినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు టోటల్ గా ఈ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం తణుకులో రాజేష్ నాథ్ అఘోరా నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో లేడీ అఘోరాగా ప్రసిద్ధి పొందిన ఒక అఘోరా అక్కడ తణుకు వెళ్ళారు. రాజేష్ నాథ్ పైన ఒక మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. చాలా కాలంగా రాజేష్ నాథ్ అఘోరి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, రకరకాలుగా మెసేజ్లు పెడుతున్నాడు, తనను మోసగించాడంటూ ఒక యువతి చేసిన ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. వాస్తవానికి రాజేష్ నాథ్ అఘోరా ఆయన తణుకు ప్రాంతానికే చెందిన ఆయన, అక్కడే పుట్టి అక్కడే పెరిగారు. మధ్యలో 12 ఏళ్ల పాటు ఉజ్జయిని వెళ్ళిపోయారు. అక్కడ ఆయన అఘోరా సాధన చేసిన తర్వాత తిరిగి తణుకుకు వచ్చారు. ఆయన తాంత్రిక పూజలు చేస్తూ ఉంటాడని స్థానికులందరూ కూడా చెప్తున్నారు. ఆయనను ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలు చాలామంది బాబాగా కొలుస్తూ ఉంటారు. ప్రస్తుతం రాజేష్ నాథ్ అఘోరా ఆయన ఉజ్జయినిలో అఖాడా ఏదైతే అఘోరా అఖాడాకి ద్వితీయ ప్రముఖగా పనిచేస్తూ ఉన్నారని తెలుస్తుంది. అయితే ఒక యువతి ఆయన మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనను నానా అని పిలుస్తుంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా. ఈ యువతి కూడా అలానే ఆయన దగ్గరికి ఒక సమస్య పరిష్కారం కోసం వెళ్ళింది. బాబా కావడంతో తన సమస్యకు ఆ పరిష్కారం చూపిస్తారన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. కానీ ఆయన తనతో తప్పుగా ప్రవర్తించారు,
తన స్నేహితుల్ని కూడా తీసుకురమ్మని వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించారంటూ అటు బాబాకి ఆమెకి మధ్య జరిగిన ఒక వాట్సాప్ చాట్ని బయటపెట్టడంతో పాటు ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. అయితే ఇదే వీడియోని అటు మహిళా అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ అఘోరికి కూడా పంపించడం జరిగింది. ఆయన ప్రస్తుతం తణుకు వెళ్ళారు. అక్కడ అఘోరి రాజేష్ నాథ్ అఘోరా నివాసం వద్ద లేడీ అఘోరి హల్చల్ చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా రాజేష్ నాథ్ తప్పు చేశాడు. ఆయన చేసిన తప్పుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి. తన పైన ఫిర్యాదు చేయడానికి వచ్చాను, తనని హెచ్చరించడానికి వచ్చానంటూ అక్కడికి లేడీ అఘోరి వెళ్ళడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనుంది. పోలీసులు వెంటనే ఆమెను నిలువరించారు. ఇక్కడ మీరు ఎవరి కోసమైతే వచ్చారో రాజేష్ నాథ్ అఘోరా ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరని ఆయన శిష్యులు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తుండటంతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో కొద్దిసేపటి క్రితమే తణుకు పోలీస్ స్టేషన్కు అక్కడికి వెళ్ళారు. అయితే ఇటీవల కాలంలో రాజేష్ నాథ్ కొంత ఆయన కూడా వివాదాల్లో ఆయన పేరు కూడా వినిపించింది. ఈ లేడీ అఘోరాగా చెప్తున్న ఈ అఘోరి ఇటీవల కాలంలో భీమవరం ఒక దేవాలయంలోకి వెళ్ళే క్రమంలో ఈ రాజేష్ నాథ్ ఆమెను అడ్డుకున్నారు. అటు బట్టలు లేకుండా దేవాలయంలోకి ప్రవేశించొద్దని అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ ఎవరైతే రాజేష్ నాథ్ పైన ఆరోపణలు చేస్తుందో ఆ యువతి ఈ లేడీ అఘోరిని తనకు రక్షణగా ఉండాలి, తనకు హెల్ప్ చేయాలనుకోవడంతోనే మా తనకు వెళ్ళి అక్కడ రాజేష్ నాథ్ అఘోరాని హెచ్చరించడానికి తాను వచ్చానంటూ చెప్తుంది. అయితే తణుకులో ఇటీవల బీఫ్ ఫ్యాక్టరీ పెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దానికి రాజేష్ నాథ్ తన కొంతమందితో కలిసి ఆ బీఫ్ ఫ్యాక్టరీని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఆరోపణలు అయితే అటు రాజేష్ నాథ్ అఘోరా గురించి తెలిసిన వాళ్ళైతే ఖండిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ యువతి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు, కావాలనే ఆ మహిళ ఇటువంటి ఆరోపణలు చేస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజేష్ నాథ్ అఘోరాని కూడా మాట్లాడించేందుకు అటు ఆయన వివరణ తీసుకునేందుకు కూడా అటు బిగ్ టీవీ ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక యువతి సంచలన ఆరోపణలు చేస్తుంది. బాబాల ముసుగులో ఇటువంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళని నమ్మి వెళ్ళిన మహిళలపైన, యువతులపైన ఇటువంటి వికారపు చేష్టలకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆధారాలన్నీ కూడా బయటపెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అదే సమయంలో లేడీ అఘోరి అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం, ఆ ఇంటి ముందు కారులోనే కూర్చొని నిరసన తెలియజేసింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. రాజేష్ నాథ్ తప్పు చేశాడు, ఆ మహిళ పట్ల, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటినీ కూడా బయట పెడతాను, అతన్ని హెచ్చరిస్తాను. నేను చెప్పినవన్నీ కూడా అబద్ధాలైతే ఈ కారులోనే తాను సజీవ దహనమైపోతానంటూ కూడా అట లేడీ అఘోరి పోలీసులకు చెప్పింది. కానీ పోలీసులు మాత్రం ఆమెను ఆ లోపలికి వెళ్లకుండా నిలువరించి ప్రస్తుతం అక్కడి నుంచి పంపించి వేశారు. తణుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికైతే ఆమె వెళ్ళింది. చూడాలి దీనిపైన తణుకు పోలీసులు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి. ఇక రాజేష్ నాథ్ ఆయన ఆశ్రమంలో అందుబాటులో లేరు. ప్రస్తుతానికి ఆయన ఎక్కడికి వెళ్ళారనేది కూడా ఆయన శిష్యులైతే ఆయన దగ్గర ఆయనను బాగా ఆయన నమ్మేవాళ్ళు, ఆయన వెంట తిరిగేవాళ్ళు ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరు. కానీ ఈ ఆరోపణలన్నీ అవాస్తవాన్ని ఖండిస్తూనే ఇటువంటి కార్యక్రమాలకు కొంతమంది కావాలనే చేస్తున్నారు. మా పైన వ్యతిరేకంగా బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మా పైన ఇటీవల కాలంలో అక్కడ ఏదైతే బీఫ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందో దాన్ని అడ్డుకున్నారన్న కక్షతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ వాళ్ళు కూడా ప్రత్యారోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్న యువతి చాలా కాలంగా అటు బాబాను నమ్ముతూ వచ్చింది. బాబా తన షాపును కూడా బాబానే ఓపెన్ చేయాలంటూ ఆమె కోరింది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎందుకు చెడింది అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కానీ ఆ యువతి పంపిన చాటింగ్లో మాత్రం ఇరువురి మధ్య చాలా సందర్భాల్లో సంభాషణ జరిగింది. అందులో ఈమె కొన్నిసార్లు ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడింది. అటు రాజేష్ నాథ్ అనే పేరుతో ఫీడ్ అయిన నంబర్ నుంచి కూడా అదే రకంగా సమాధానాలు ఇద్దరి మధ్య సంవాదన కొనసాగినట్లుగా కూడా తెలుస్తుంది. చూడాలి. మొత్తం మీదైతే బాబాల ముసుగులో ఇటువంటి పదే పదే బయటపడడం పట్ల అటు హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా హిందుత్వానికి లేకుంటే ఒక మతాన్ని ఆచరించే వాళ్ళకి మచ్చ తెచ్చేవిగా కొంతమంది వ్యక్తుల ప్రవర్తన ఉంటుందంటూ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ బాబా రాజేష్ నాథ్ పైన ఆరోపణలు చేస్తున్న యువతి ఎవరు,
ఆమె మరి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇటు లేడీ అఘోరికి ఎందుకు కంప్లైంట్ చేసింది, నేరుగా పోలీసులకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు కదా అనే ఫిర్యాదు ఎందుకు చేయలేదనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. చూడాలి. తణుకు పోలీస్ స్టేషన్కి అయితే పంచాయతీ చేరింది. లేడీ అఘోరి ఏం ఆధారాలు ఇస్తుంది అటు రాజేష్ నాథ్కి వ్యతిరేకంగా, ఒకవేళ యువతి కూడా వచ్చి ఫిర్యాదు చేస్తుందా, చేస్తే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. ప్రసూన పవన్, అయితే ఆ యువతి రిలీజ్ చేసిన వీడియోలో అయితే మనం చూసినట్లయితే గతంలో కూడా అతను అనేక మందిని ఇలా వేధించాడంటూ లేడీ అఘోరి అతనిపై ఎన్నో వీడియోలు చేసిందంటూ కూడా చెప్పడం జరిగింది. అసలు ఇంతకు ముందు కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా అఘోరా బాబా గురించి? అయితే ప్రస్తుతం రాజేష్ నాథ్ పైన ఇది మొదటిసారిగా ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఆయన ఏదో తాంత్రిక పూజలు చేస్తారు, ఎక్కువ కాలం ఉజ్జయినిలో ఆయన ఉంటారు. అక్కడ ఆయనకు ఒక అఖాడా ఉంది, అఘోరి అఖాడా. ఆయన అందులో ద్వితీయ ప్రముఖగా ఉన్నారు. అక్కడే ఆయన కార్యకలాపాలన్నీ కూడా నడుస్తాయి. ఎవరైనా ఆయనను దగ్గరకు వచ్చి తనకు పూజలు చేయాలి అని కోరితేనే ఆయన తాంత్రిక పూజలు అక్కడ నిర్వహిస్తారు, లేకుంటే ఉజ్జయినిలో నిర్వహిస్తారు. ఇటువంటి ఆరోపణలు గతంలో ఎప్పుడు కూడా ఆయన పైన రాలేదు. కానీ మొదటిసారి ఒక యువతి చేస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక సార్లు లేడీ అఘోరి అక్కడ హల్చల్ చేసింది. పోలీసులని కొట్టడం, లేకుంటే అక్కడ చాలామంది పైన దాడి చేయడం, నడి రోడ్డు పైన బట్టలు లేకుండా హల్చల్ చేయడం, ఇవన్నీ కూడా గతంలో ఆ మహిళ చేసింది. ఆమె ఆ వ్యక్తిగత కక్షతోనే ఆ అఘోరా పైన, రాజేష్ నాథ్ బాబా పైన, లేకుంటే రాజేష్ నాథ్ బాబాగా చెప్పుకుంటున్న వ్యక్తి పైన వ్యక్తిగత కక్షతో ఏమైనా వీడియోలు చేసి ఉండొచ్చు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా గతంలో ఒక చిన్న ఘర్షణ జరిగింది. గతంలో లేడీ అఘోరి భీమవరంలో ఉన్న ఒక దేవాలయానికి ఆమె దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసుకునేందుకు లోపలికి వెళ్తున్న క్రమంలో రాజేష్ నాథ్ అడ్డుపడ్డారు. ఇందులో వివస్త్రగా లోపలికి వెళ్ళవద్దు, దేవాలయంలోకి అడుగు పెట్టవద్దు, ఖచ్చితంగా బట్టలు వేసుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలంటూ ఆయన అడ్డు చెప్పారు. ఆ క్రమంలో లేడీ అఘోరిగా చెప్పబడుతున్న ఆమెకు, అట్లనే రాజేష్ నాథ్ అఘోరాగా చెప్పబడుతున్న రాజేష్ నాథ్ ఇద్దరికి మధ్య కొంత వివాదం జరిగింది. ఆ వివాదాన్ని మనసులో పెట్టుకునే రకరకాల వీడియోలు తయారు చేసింది అనేది అటు రాజేష్ నాథ్ తరపు వ్యక్తులు చెప్తున్నారు. చూడాలి మరి ఇటువంటి యువతి, ఈ ఎలిగేషన్స్ చేస్తున్న యువతి చాలా కాలంగా తాను రకరకాలుగా మానసిక క్షోభ అనుభవించాను, బాబా చేతుల్లో మోసపోయాను, తన పైన అకృత్యం చేశాడు బాబా అని చెప్తున్న ఆ యువతి ఎందుకు పోలీసుల్ని ఆశ్రయించలేదు అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఈ ఆరోపణలు చేసి వీడియోలన్నీ రిలీజ్ చేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ ఒక లేడీ అఘోరికి చెప్పడం వల్ల ఆ యువతికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అదనేది చూడాలి. ప్రస్తుతానికైతే లేడీ అఘోరిగా చెప్పబడుతున్న ఆ మహిళ అక్కడకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీసులు మరి ఆమె నుంచి ఫిర్యాదు స్వీకరిస్తారా, లేకుంటే బాధిత యువతిని పిలిపించి ఫిర్యాదు తీసుకుంటారా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. ఒకవేళ ఫిర్యాదు కనుక బాధిత యువతి ఇస్తే రాజేష్ నాథ్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే రాజేష్ నాథ్ ఆయన నివాసంలో లేరని ఆయన సంబంధికులందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవాలు, ఆయన ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉంటారు అంటూ కూడా వాళ్ళు ఆ రాజేష్ నాథ్ను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఈ వివాదానికి సంబంధించి తణుకులో అఘోరి మధ్య వివాదం రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. మహిళా భక్తురాలు అఘోరా బాబాపై ఆరోపణలు చేయడంతో అక్కడ ఆసక్తికరంగా మారింది సంఘటనకు సంబంధించి. అయితే రాజేష్ నాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆశ్రమం ముందు అఘోరి ఆందోళనకు దిగిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాజేష్ నాథ్పై చర్యలు తీసుకోవాలంటూ అఘోరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అఘోరి మధ్య వివాదం రచ్చకెక్కింది. మహిళా భక్తురాలు అఘోరా బాబా రాజేష్ నాథ్ తనపై లైంగికంగా దాడికి దిగాడంటూ కూడా ఓ వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో బాబాకు తన పర్సనల్ డీటెయిల్స్ చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు అతనే అసభ్యకరంగా ప్రవర్తించడం తనని ఎంతగానో బాధించిందంటూ కూడా యువతి వాపోతున్న పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోటు చేసుకుంది. ఎంత తీసుకున్నాడు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది, ఎవరితో ఎలా ప్రవర్తించాలనే డీటెయిల్స్ ఉంది, ఎవరెవరు అనేది నా దగ్గర డీటెయిల్స్ ఉంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందుకు కానీ ఎక్కడ కూడా తేను. అంటే మీరు ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా, నిరసన చేయడానికి వచ్చారా? నిరసన కాదు, ఎందుకు చేస్తున్నావు ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి. నేను ఒక గురువు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు, దీన్ని మార్చుకో పద్ధతులు. అంటే ఆయన ఇక్కడ లేరు అంటున్నారు, మరి లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? అంటే పోలీస్ కంప్లైంట్ ఎవరు? నేను ఇస్తాను, నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నేను ఇస్తే మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి మీరు భయపడి దాక్కున్నాడా?
దొంగ కాబట్టి దాక్కున్నాడు, అంతే కదా. దొంగ కాబట్టినే దాక్కుండు. అంటే మీరు గతంలో కూడా మా గురువు గారు అన్నారు కదా మరి మాకు గారు అనలేదు, ఓకేనా. గురువు గారు ఆయన బట్ట కడతా, ఇటు రామ్మానికి బట్ట కడతా అంటే పోయినా, ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము. అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అది. మేము అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయా? పక్కా కాదు, పక్కా ఆధారాలు ఉన్నాయి, ఓకేనా. ఆధారాలు లేని నేను మాట్లాడను. ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా, ఓకేనా. ఇదే కారులో ఇప్పుడే మీరు చూస్తుండగానే ఆధారాలు లేకపోతే చూపిస్తాను, చూడండి ఆధారాలు. నేను ప్రశ్నించడానికే కదా వచ్చింది, నాకు ఏదో ఒకటి చెప్పమనండి, నేను మార్చు ఇలా ఇంటూ చేయనని. ఫోన్లోనే 40 నిమిషాలు చెప్పాను, అది కాదు మీ శిష్యులు ఇలా ఉన్నారు, మీ ప్రవర్తన ఇలా కొద్దిగా మార్చండి అని. కదా మారాలి కదా. చూపిస్తాను. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అఘోరా అఘోరీ మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది అని చెప్పవచ్చు. అఘోరా బాబా ఓ యువతిపై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ యువతి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో తన పర్సనల్ ఇష్యూస్ గురించి బాబాతో చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు తనపై అసభ్యంగా బిహేవ్ చేశాడంటూ కూడా ఆ యువతి చెప్పడం